భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలైంది. సరిహద్దుల్లో యుద్ధం జరుగుతుంటే దేశంలో కొంతమంది విపరీత మనస్కులు వ్యతిరేకంగా విద్వేషపూరిత పోస్టులు పెడతారు. సోషల్ మీడియాలో విద్వేషపూరితమైన పోస్టులు పెడుతున్నారు. ఎవరూ యుద్ధాన్ని కోరుకోరు, అందరూ శాంతినే కోరుకుంటారు. యుద్ధం అంటే కొన్ని వేల మంది సైనికులు, సామాన్యుల ప్రాణాలు బలి, కొన్ని వేల కోట్లు ఖర్చు అవుతుంది. యుద్ధానంతర పరిణామాలను ఎదుర్కోవటం కూడా మామూలు విషయం కాదు. చాలా ఇబ్బందులు ఉంటాయి. కాకపోతే మనకు పొరుగునున్న పాకిస్తాన్ దశాబ్దాలుగా దేశంలో తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉంది. అక్కడ తీవ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చి సరిహద్దులు దాటిస్తుంది. వాళ్ళు ఇక్కడికి వచ్చి విధ్వంసం సృష్టిస్తున్నారు. కాశ్మీర్లో వేల మంది చనిపోయారు. అమాయకులు బలి అవుతున్నారు, భద్రతా సిబ్బంది బలి అవుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే పరోక్ష యుద్ధం చేస్తున్నారు. పాకిస్తాన్ దేశం పరోక్ష యుద్ధం చేస్తుంది మన మీద. వాళ్ళు ప్రోత్సహిస్తున్న తీవ్రవాదులు భారత పార్లమెంట్ మీద దాడి చేస్తున్నారు. ముంబై నగరంలో దాడులు చేశారు. దేశంలో చాలా నగరాల్లో బాంబు పేలుళ్ల దగ్గర నుంచి తీవ్రవాదుల దాడుల వరకు, దుశ్చర్యల వరకు వీటన్నిటికి కూడా లింకులన్నీ పాకిస్తాన్ దాకా వెళ్తున్నాయి. ఎక్కడో ఒక చోట దీన్ని ఆపాల్సిన పరిస్థితి ఉంది. ఆ సమయం కూడా వచ్చింది. గతంలో జరిగిన యుద్ధాల్లో చాలా సార్లు భారతదేశానికి ఆధిపత్యమైన 3 యుద్ధాల్లో కూడా భారతదేశమే గెలిచింది. అయినా కూడా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనలేకపోయారు. మెతకపూరిత విదేశాంగ విధానం కారణంగా గతంలో మనం చాలా అవకాశాలు కోల్పోయాం. 65లో జరిగిన యుద్ధంలో మన సైన్యాలు లాహోర్ వీధుల్లో కవాతు చేశాయి. లాహోర్ను పట్టుకున్నాయి. ఆ లాహోర్ను చూపించి పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని లాగేసుకున్నట్టయితే అప్పుడే సమస్య పరిష్కారం అయి ఉంది. కానీ ఆ రోజున వదిలేశారు లాహోర్. 90,000 మంది సైనికులు సరెండర్ అయ్యారు 1971లో బంగ్లాదేశ్ విముక్తి సందర్భంగా. ఆ రోజున కూడా దీని గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు సమయం ఆసనమైంది. అమాయకుల ప్రాణాలు బలిగొన్న మోకలకు బుద్ధి చెప్పే సమయం ఇది. పాకిస్తాన్ భవిష్యత్తులో మన వైపు చూడకుండా చావు దెబ్బ కొట్టే సమయం ఇది. ఇలాంటి సమయంలో పార్టీలకు, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా దేశానికి అండగా నిలబడాలి. సైన్యానికి నైతిక స్థైర్యాన్ని ఇవ్వాలి. బాధ్యత కలిగిన పౌరులు అదే చేస్తారు. కానీ కొంతమంది విపరీత మనస్కులు మాత్రం సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టులు పెడుతున్నారు. దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా దళితవాదులుగా, సామాజికవేత్తలుగా చెప్పుకునే కొంతమంది ఇలాంటి పనులు చేస్తున్నారు. మాకు పాకిస్తాన్ అయినా ఇండియా అయినా ఒకటే. పాకిస్తాన్ ఎంత దూరమో యూపీ, గుజరాత్ లో కూడా మాకు అంతే దూరం. వీళ్ళు మాకు వరగబెట్టింది ఏమీ లేదని విజయ్ మోహన్ అని ఒక ఆయన ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉద్యోగి. దీని మీద రచ్చ జరిగింది. రచ్చ జరిగేసరికి నా అకౌంట్ హ్యాక్ అయింది, ఎవరో పెట్టారు దేశానికి వ్యతిరేకంగా పోస్టులు, నేను పెట్టలేదు అని ఆయన దాన్ని ఖండిస్తూ వరుసగా దేశానికి మద్దతుగా పోస్టులు పెట్టడం మొదలుపెట్టాడు. పాత పోస్టులు డిలీట్ చేశాడు. ఇతను చేసిన పోస్ట్ ని అరుణ గోగులమండ అనే ఒక ఆవిడ షేర్ చేసింది ఫేస్బుక్ లో. ఈయన పేరు ట్యాగ్ చేసి మరీ షేర్ చేశారు ఆవిడ. ఈ తెలంగాణ విద్యాశాఖలో పనిచేస్తున్న ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత కూడా ఇలాంటి పోస్టే ఇంచుమించుగా ఒకటి పెట్టారు. సింధూరం అంటే రక్త సింధూరమా? నేనేదో ఇది పూజ, భక్తికి సంబంధించిన సింధూరం అనుకున్నాను, శుభానికి సంకేతం అనుకున్నాను. యుద్ధాలు శకలాలని, శవాలని మిగులుస్తాయని ఒక పోస్ట్ పెట్టారు. ఆవిడ ప్రభుత్వోద్యోగి కాబట్టి ఆవిడ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసి దేశంలో భావోద్వేగాలు రెచ్చగొట్టేలాగా, సైన్యాన్ని కించపరిచేలాగా ఆవిడ పోస్ట్ పెట్టారు. ఒక బాధ్యతాయుతమైన ప్రొఫెసర్ గా ఉండి విద్యార్థుల్లో దేశభక్తిని నింపాల్సింది పోయి దేశ ద్రోహిలాగా పోస్టులు పెట్టారు. ఆవిడ మీద చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. అయితే ఆ తర్వాత ఆవిడ ఇంకో పోస్ట్ పెట్టారు. పహల్గాంలో భర్తలను కోల్పోయిన భార్యలకు సంఘీభావంగా ఈ పోస్ట్ పెట్టాను, అదేదో పాకిస్తాన్ మద్దతుగానో లేదంటే ఇంకోళ్ళకి వ్యతిరేకంగా పెట్టింది కాదు, చాలా మంది అపార్థం చేసుకున్నారు, నన్ను క్షమించండి అని ఒక పోస్ట్ పెట్టారు. కొంతవరకు బెటర్, ఆవిడేదో తప్పు అయిపోయింది అన్నట్టుగా పెట్టారు. కానీ విజయ్ మోహన్ మాత్రం అది ఎవరో హ్యాక్ చేశారని తెలివిగా చెప్పి పాత పోస్టులు డిలీట్ చేసుకున్నారు. విజయమోహన్ కానీ, అరుణ గోగులమండ కానీ దీని గురించి కామెంట్ చేయకుండా పోస్టులన్నీ డిలీట్ చేసుకున్నారు. కావాలంటే వాళ్ళ అకౌంట్లోకి వెళ్తే అవి కనపడవు. ఇప్పుడు ఇంకా ఏపీలోనే ఇంకొక ఆవిడ ఉంది. ఆవిడ పేరు ఏదో మజ్జి అరుణ, అక్కడ ఉత్తరాంధ్రలో ఉంటుంది అనుకుంటా. ఆవిడ ముందు నుంచి వైసీపీ మద్దతుదారు. గత 10 ఏళ్లుగా వైసీపీకి మద్దతుగా జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ, చంద్రబాబు నాయుడు గారిని తెగుడుతూ పోస్టులు పెడతా ఉంటది ఆవిడైతే అసలు భారత దళాలు దాడి చేయడం నిజమేనా అన్నట్టుగా ఒక పోస్ట్ పెట్టారు. అంటే చూడండి, అంటే వీళ్ళంతా ఒక రకమైన సినిక్ మెంటాలిటీతో ఉంటారు. ఎంతసేపు ఎదుటి వాళ్ళలో ఏదో ఒక లోపాన్ని వెతుకుదాం, లేని లోపాలని అంటగడదాం, లేదంటే పెడసరపు వాదనలతో అటెన్షన్ గెయిన్ చేద్దాం, ఎప్పుడో జరిగిన అన్యాయాలకి ఇప్పుడు దేశం మీద పడి ఏడుద్దాం అన్నట్టుగా ఉంటారు. ఒకవైపు దేశం యుద్ధం చేస్తుంది, సైనికులు యుద్ధరంగంలో ఉన్నారు. సైనికులు వాళ్ళ కుటుంబాల స్థైర్యం దెబ్బతీసేలాగా, అపహాస్యం చేసేలాగా పోస్టులు పెట్టడం దారుణం. పైగా వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాల్లో ఉన్నారు. నలుగురికి మంచిది చెడు ఇది అని చెప్పాల్సిన వాళ్ళు వీళ్ళు. ఎంతసేపు లేచిన దగ్గర నుంచి సమాజం మీద, రాష్ట్రం మీద, దేశం మీద పడి ఏడుస్తూనే ఉంటారు. వీళ్ళు జీవితాంతం ఏడుస్తూనే ఉంటారు. ఎవరైనా ప్రముఖుడు చనిపోతే, రాజకీయ రంగ ప్రముఖుడో, సినీ రంగ ప్రముఖుడో, సాహిత్య రంగ ప్రముఖుడో ఎవరో ఒకరు, సరే చనిపోయిన వాళ్ళ గురించి ఎవరు కూడా చెడుగా మాట్లాడరు. మంచోడైతే మంచోడని చెప్తారు, చెడ్డోడైతే మౌనం ఊరుకుంటారు. కానీ వీళ్ళు అతని జీవితంలో చెడును వెతికి మరీ ప్రచారం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు.
అలాంటి మెంటాలిటీస్, అలాంటి మనస్తత్వాలు ఇవన్నీ. పైగా కేంద్రం హెచ్చరికలు కూడా జారీ చేసింది. సరిహద్దులో చాలా సెన్సిటివ్గా ఉంది, రేపు పొద్దున్న దేనికైనా దారి తీయొచ్చు, సోషల్ మీడియా పోస్టులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, అలాగే మీడియా కూడా సంయమనం పాటించాలి రిపోర్ట్ చేసేటప్పుడు. గతంలో ముంబై ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీడియా అత్యుత్సాహం వల్ల చాలా నష్టం జరిగిందని కూడా మెన్షన్ చేసింది. అయినా కూడా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడుతున్నారు. దాని మీద 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చెన్నైలో ఇలాగే ఒక ప్రొఫెసర్, ఆవిడ పేరు ప్రొఫెసర్ లోరా, ఆవిడ కూడా ఇలాగే దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడతా ఉంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆవిడ. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వాళ్ళు ఆవిడ వెంటనే సస్పెండ్ చేశారు. ఒక ప్రైవేట్ సంస్థ ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంది. మరి వీళ్ళ మీద ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవటం అసలు వాళ్ళ దృష్టిలో ఉందో లేదో కూడా తెలియదు. ఇవాళ నిజంగా అది ప్రభుత్వాల బాధ్యత రాహిత్యం అనుకోవాలి. Like, share and subscribe to Rajaniti channel.